ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ పిఠాపురం దగ్గర జరుగుతోంది. దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీ మీటింగ్ హాజరవుతారని జనసేన పార్టీ వారు చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఆర్గనైజర్స్ తోటి మొత్తం ఇప్పటి నుంచి లైజన్ చేసుకుంటూ సఫిషియెంట్ బ్యారికేడింగ్, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ చాలా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బస్సులు, కార్లు, ఈ 2 వీలర్స్, ఆటోస్కి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా గ్యాలరీస్లోకి పంపించడానికి ఏర్పాట్లు, సభకు వచ్చే విఐపీస్కి పాస్ హోల్డర్స్కి వాళ్ళకి స్మూత్గా లోపలికి వెళ్ళేటట్టు ప్రోగ్రామ్స్, డిప్యూటీ సీఎం గారు వచ్చే హెలిప్యాడ్ కానీ వారు ఎలా వస్తారు వెళ్తారు, ఇవన్నీ కూడా ఈరోజు ఆర్గనైజర్స్తో కలిసి జిల్లా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఆర్గనైజర్స్తో మాట్లాడి ఇప్పటివరకు అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇంకా అవసరమైతే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఈ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటారు. ఇది ఏలూరు రేంజ్ నుంచి మొత్తం పోలీస్ ఫోర్స్ వస్తాయండి. దాదాపు 1700 నుంచి 2000 మంది ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాం. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అవసరమైతే అదనపు అధికారులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. సార్ ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏర్పాట్లంతా ఇంకా జరుగుతున్నాయండి, ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా అరేంజ్మెంట్ చెప్పాము మేము ఆర్గనైజర్స్కి, వాళ్ళు చేస్తామని చెప్పారు. ఒకవేళ వెహికల్స్ ఎక్కువ వస్తే కానీ అడిషనల్ పార్కింగ్ కావాలని చెప్పాము, దానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో మేము కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. రాష్ట్రం నుంచి ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము గ్యాదర్ చేస్తాము. వాళ్ళ డేటాని మ్యాచ్ చేసుకొని అరేంజ్మెంట్స్ అవసరమైతే ఇంప్రూవ్ చేస్తాం.